హాయ్ అండి అందరికి. ఏంటి ఈరోజు నేను వచ్చాను అనుకుంటున్నారు, ఎందుకంటే మా అక్క వీడియో తీస్తుంది కాబట్టి. ఈరోజు మేము మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వచ్చాము మా తాతయ్యని చూడడానికి. రావడంతో మా కళ్ళు ఒక్కటే ప్లేస్ లో పడ్డాయి అనమాట. ఏంటో చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి. షాక్ అయిపోయాం అనమాట. అసలు అమ్మమ్మ మొక్కలు పెడతదని, ఇలా మిర్చి మొక్కలు అలాగే బెండకాయ మొక్కలు పెట్టిందని మాకు అస్సలు తెలియదండి. చాలా రోజులు అయ్యాయి రాక. అసలు చూసే చాలా షాక్ అయ్యాం, హ్యాపీ కూడా అయ్యాం అనమాట. చూడండి ఇక్కడ ప్రతి మిర్చి మొక్కకి మిర్చీలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఎరువులు ఏమి ఉండవు. అమ్మమ్మ ఎరువులు కూడా ఏం వేయలేదండి. అడిగినాం రాగానే అసలు చూసి అసలు షాక్ అనమాట. చూడంగానే మాకు మొక్కలు చూడండి ఎంత పెద్దగా అనిపిస్తున్నాయో. నేల ఇది మొత్తము, కుండీలు కాదు. ఎంత పెద్దగా మిర్చి ఎంత బాగా కాసిందో. మన దగ్గర ఇలా కాయనే కాయవు అసలు. ఈ మొక్కల్ని చూసి అయితే మేము మురిసిపోతున్నాం అనుకోండి. ఎంత హ్యాపీ అనిపిస్తుందో వీటిని చూసేసరికి. ఒక సైడ్ మొత్తం మిర్చి పెట్టేసింది, ఇంకో సైడ్ వచ్చేసి బెండకాయ చెట్లు పెట్టింది. కట్ చేసింది మొత్తం. ఫస్ట్ ఆల్రెడీ బెండకాయలు ఫుల్ కాసినాయి అనమాట. మళ్ళీ ఫ్రెష్ కాయాలి అనేసి మళ్ళీ కట్ చేసింది. మళ్ళీ కాస్తాయి. మళ్ళీ సైడ్ పంటి కొమ్మలు వస్తాయి అనమాట. చూడండి ఇక్కడ చూడు అమ్మమ్మ. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఈ మొక్కలు పెట్టినావు కదా, వీటికి మందులు కొట్టినావా? వీటికి మందులు కొట్టినావా? ఇక ఇక్కడ చూడండి, ఇది హౌస్ కదా. హౌస్ పక్కన కూడా ఒక మిర్చి మొక్క ఉంది. దీనికి కూడా ఎంత చిన్నగా ఉంది కదా ఈ మొక్క. దీనికి కూడా ఎన్ని మిర్చీలు ఉన్నాయో చూడండి. చూసారా? ఇక్కడ ఒక బెండ మొక్క ఉంది. ఇది కట్ చేయలేదుగా. ఇది కొబ్బరి చెట్టు, ఇది కరివేపాకు చెట్టు. మాకు ఈ వీడియో తీసుకోవాలనే ఉందండి, ఇంట్లోకి వెళ్ళడం కంటే కూడా. ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళే కాసేపు కూర్చొని వస్తున్నాం అనుకోండి. ఎప్పుడెప్పుడు వీడియో తీయాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది మందార మొక్క. మందార మొక్క మొత్తం కొట్టేసింది. ఇది దొండపాదు, చిన్న పందిరి. మా అమ్మమ్మ వేసుకోవడం తక్కువ చెట్లు వేసుకుంది తన వేసుకునేంతలో, కానీ వేసుకున్న ప్రతి ఒక్క మొక్కని మంచిగా కాపించింది అనమాట. మాకు ఈ బెండ మొక్కలు వేస్తుందని తెలుసు, కానీ మిర్చి మొక్కలు చూసేసి చాక్ అనమాట. అసలు ప్రతి మొక్క చాలా హెల్దీగా అనిపిస్తుంది. మందులో ఏం కొట్టలేదంట, అయినా కూడా మంచిగా బలంగా ఎట్లా అయినాయి చూడండి. పాదులాగా చేసి కింద భలే పెంచుతుంది. అమ్మమ్మ ఉండేది ఇంటి దగ్గరనే, తాత మంచాలనే ఉంటాడు, లేవడనమాట. సరిగా చూపిస్తున్నానో లేదో సంతోషంలో చూసుకుంటా. అసలు మీకు సరిగా చూపించలేకపోతున్నాను. అందుకే ఏ మొక్కలు వేసినా ఏ పంట వేసినా పాతకాలం పద్ధతులే. అవును. ఇంకా ఇక్కడ కాకర చెట్టు. ఇది కొట్టేసిన కొమ్మ అనుకుంటా కదా. ఏం కొమ్మనో వేసింది కొట్టేసి. దాని మీద ఈ కాకర చెట్టు వారింది చూడండి. ఇంకా ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా పెట్టింది. నాకు ఈ మిర్చి మొక్కలే చూడాలనిపిస్తుందండి, ఎందుకంటే అంత హెల్దీగా అనిపిస్తున్నాయి చూడడానికి. బలంగా, చాలా బలంగా అనిపిస్తున్నాయి మొక్కలైతే. ఇంకా మీకు ఒక విషయం చెప్పనా, ఈ మిర్చీలన్నీ మేము తెంపకపోతాం అన్నమాట తర్వాత. ఎంత ఆహ్లాదం. ఇక మా అక్కయ్యకైతే ఇక గార్డెనింగ్ మీదనే మొత్తం, ఏ దాన్ని వదిలిపెట్టదు. అందుకే ఇలానే ఉండిపోయింది. ఇలానే ఉండాలనిపిస్తుంది. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కదండి, ఎందుకంటే ఇక్కడ మొక్కలు ఉంటాయని ముందే తెలుసుకుంటే నేను మైక్ తెచ్చుకునేదాన్ని క్లారిటీగా వీడియో పెట్టడానికి. బట్ ఎలా అయినా తీయాలి అనేసి తీస్తున్నాం అనమాట, మీకు చూపించాలని. మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు. ఇక్కడ చూపించా. మిరపకాయలు ఇక్కడ కొన్ని మిర్చి పండిపోతున్నాయి. హార్వెస్ట్ చేద్దామా సాటి? చేసేసి
ఒక కాంచి ఎండ అయితే మస్తు కొడుతుంది, అయినా కూడా ఈ ఎండలో అయినా సరే తీయాలనే కుతూహలంతో మేము తీసుకున్నాము వీడియో మీకు చూపించడానికి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ హ్యాపీనెస్ ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో. హార్వెస్ట్ చేద్దామా కొన్ని? చేద్దాం. అమ్మమ్మని ఒక గిన్నె తెమ్మను. ఒక బౌల్ తీసుకురా. అన్నయ్య తీసుకొస్తా. తీసుకురా అప్ప పార్దు. అమ్మమ్మని ఒక బౌల్ ఇవ్వమను. మా పార్దుని బౌల్ తీసుకురమ్మని చెప్తే నిజంగానే బౌల్ తీసుకొచ్చాడు. సంతోషంలో బౌల్ అనాలో ప్లేట్ అనాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఈ మొక్కల్ని చూసి ప్లేట్ తీసుకొచ్చుంటే బాగుండేది. పర్లేదు లేదు. పండి తింటనా? అన్ని తెంపేసి పండు ఏం చేసుకుంటది. కొన్ని ఓన్లీ చూపించడం కోసం మనం తీసుకెళ్దాం. స్వాతి తీసుకెళ్దాం. అమ్మమ్మకి మళ్ళా అమ్మమ్మ మళ్ళీ ఆపించుకుంటది. ఈ చెట్టుకు బాగున్నాయి అన్నమాట. చూడండి, కనిపిస్తుందా అందులో వీడియోలో? మంచిగా కనిపిస్తుంది. వద్దు వేయొద్దు. అది అమ్మమ్మ మజా రెస్టారెంట్ మీకోసం, బట్ మేమైతే మజా రాగము. కూల్ డ్రింక్స్ జోలికే పోవద్దు అసలు. వద్దు 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 వద్దు. ఈ పిల్లలు ఊకోరు, పిల్లలకు సర్దులైన వద్దు వద్దు. తీసుకురాపో మరి. ఇగో లీటర్ బాటిల్ తీసుకురా. 20 రూపీస్ ఉంటాయి కదా, తీసుకురా. 20 రూపాయలు 2 చిన్న బాటిల్ ఉంటాయి, తీసుకురా చాలు. ఏది తెచ్చినా ఏదో ఒకటి తెమ్మను. హాఫ్ లీటర్ బాటిల్ తెమ్మను. కట్ చేసుకోవాలంట. ఇక మజా తెప్పిస్తుంది. ఇంత దూరం వచ్చినాం కదా, తనకు సంతృప్తి. అనుకోకుండా చెల్ల మమ్మీ అనుకోకుండా వచ్చేసాము మేము. చాలే, ఇది బుడ్డ గిన్నెనే, ఇంకా చాలా వెళ్తాయి. మీకు వాయిస్ అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మైక్ తెచ్చుకోలేదు, ఏమనుకోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంతవరకు స్టాప్ చేసేస్తున్నాము ఎందుకంటే ఇంట్లో మా పిల్లల గోలనే సరిపోతుంది అనమాట. ఆగమాగం చేస్తున్నారు ఇంట్లో, వాళ్ళని కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్.